ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆగస్టు నెల 31వ తారీఖు దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించున్నాడు. 68వ సంకీర్తన 28వ మాట. ప్రియదని బెట్లరా, ఈ ఆగస్టు నెలాఖరుగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చదువుకున్నాం. మరలా రేపు సెప్టెంబర్ నెలలోకి మనం ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ విలువైన మాటగా మనం ఆలోచన చేసినప్పుడు, ఈ కడవ దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది కోల్పోయింది ఏంటంటే బలము. అది శారీరకమైన బలమైన అవ్వచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైన బలమైన అవ్వచ్చు. బలం లేదు. బలం లేక వారి జీవితంలో చాలా నష్టపోతున్నారు పిల్లరా. అందుకు దేవుడు అంటున్నాడు, నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుడు నీకు ఒక బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటాడు, నువ్వు స్వాధీనపరుచుకున్నట్టు బలము కలిగి అన్నాడు. అంటే ఏమి లేదు, బలము లేదు. నువ్వు నది దాటడానికి బలము లేదు. ప్రియదని బిడ్డ, ఆ నదిలో కొండలు లోయలు ఉన్నాయి, భయంకరమైన శ్రమలు బాధలు ఇరుకులు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళకి బలము లేదు. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇదే లేదు కదా. చిన్న శ్రమ వస్తే బాధపడిపోతున్నావేమో, అది బలం లేకే. అది ఎవరి దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ బలము మీకు ఇవ్వలేరు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే ఆ బలం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ బలం నీకు లభిస్తుంది. ఇంకొక మాట చెప్పమంటారా? ఒక విలువైన మాట. ఆయన దగ్గర, ఆయనతో ఉన్నప్పుడు, ఆయన శక్తి, ఆయన అభిషేకం నీలో ఉన్నప్పుడు బలం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు సంసోనికి ఒక ఉన్నతమైన బలం ఇచ్చాడు. ఆ బలాన్ని మనం వినియోగించుకుంటే ఒక ఉన్నతమైన పాత్రలుగా ఉంటాం. దేవుడు నీకు కూడా ఈరోజు అంటున్నాడు, బలము కలుగు నియమించున్నారు. ఒక బలాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ బలహీనతో బాధపడుతున్నావా, నీకు దేవునికి బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో బలహీనతలు ఉన్నారా, దేవుడు ఈరోజు నీకు బలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బలము కలిగి అంటున్నాడు. బలము కలిగి ముందుకు వెళ్ళండి. ఎందుకు బలహీనత, ఎందుకు నీరసం, ఎందుకు ఈ పరిస్థితి? బలము కలిగి మనం బలహీనతలను ఉండిపోతున్నాం. అయ్యో నేను చేయగలనా, నేను వెళ్ళగలనా అని బలహీనతలను ఉండిపోతున్నాం. మనం వెళ్ళగలము అని ఒక బలము కలిగి ముందుకు వెళ్ళండి. దేవుని దగ్గర నుండి పొందుకోండి ఆ ప్రసన్నతను, ఆ కృపను. దేవుడు తప్పకుండా నా జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు. బలహీనులు కాక బలవంతులుగా ఉండమని ప్రభువు చెప్పాడు కదా. మనం బలవంతులుగానే ఉండాలి తప్ప బలహీనులుగా మనం ఉండకూడదు పిల్లరా. దేవుడు మళ్ళీ ఒక నియమించుకున్నాడు బలవంతులుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము కలిగి దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. ఒక ఉన్నతమైన పాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. రోషం కలిగి దేవుని కోసమే బ్రతకాలి. దేవుడిచ్చిన ఆ కృపను మనం పొందుకోవాలి తప్ప వెనక్కి అడిగేయకూడదు. బలము కలిగి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు చెప్తున్నాడు పిల్లరా. బలము కలిగి అనే మాట చాలా అద్భుతమైన మాట. బలము కలిగి మనం అలా ఉందాం. బలము కలిగి దేవుని కోసం రోషం కలిగి బ్రతికిదాం. ప్రియదని బిడ్డలారా, తప్పకుండా మనం ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మన అందరి జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు అయ్యా ఆగస్టు నెలాఖరి 31వ తారీఖుని మీరు మాతో మాట్లాడారు. బలము కలిగి ముందుకు నడవమన్నాం. అయ్యా మేమందరం బలహీనమే,
మీరు మాకు ఇచ్చిన మాట బలము కలిగి ధైర్యవంతులుగా యథార్థవంతులుగా మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి. ఆత్మీయమైన బలము, శారీరకమైన బలము అయ్యా మా అందరికీ దయచేయండి. ఉన్నతమైన ప్రణాళికలో మమ్మల్ని అందరిని నడిపించి మీరు మహిమ ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, దీవించమని ప్రార్థన చేస్తూ అయ్యా, ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి, బాగు చేయండి. ప్రాముఖ్యంగా అయ్యా తండ్రిని బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. ఈరోజు ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ క్షేమకరమైన ప్రయాణాలు నేను బిడ్డలుగా అందరికీ అనుగ్రహించండి, దీవించండి అయ్యా. పేరు చొప్పున ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.